దళపతి విజయ్ నటించిన 'జననాయగన్' తెలుగులో 'జననాయకుడు' సినిమా చాలా సమస్యలను ఎదుర్కొంటోంది. మొదట ఈ సినిమాకు సీబీఎఫ్సీ సెన్సార్ సర్టిఫికేట్ నిరాకరించింది. దీంతో చిత్ర బృందం కోర్టును ఆశ్రయించింది. అయినా కూడా విజయ్ సినిమాకు కష్టాలు తొలగడం లేదు. దళపతి విజయ్ హీరోగా నటించిన 'జననాయగన్' సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదల కావాల్సి ఉంది. అయితే సెన్సార్ సమస్యల కారణంగా ఈ మూవీ అనూహ్యంగా వాయిదా పడింది. ఇప్పటికీ ఈ మూవీ నిర్మాతలు కోర్టు చుట్టూనే తిరుగుతున్నారు. మరోవైపు తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు కూడా దగ్గర పడ్డాయి. ఒకవేళ ఎన్నికలు ప్రకటించిన తరువాత చిత్రం విడుదలను 2 నెలల పాటు వాయిదా వేయాల్సి ఉంటుంది. ఈ కారణంగా చిత్ర బృందం 20 నిమిషాల సన్నివేశాలని తగ్గించడానికి అంగీకరించినట్లు చెబుతున్నారు. 'జననాయగన్' సినిమాలో విజయ్కి రాజకీయంగా ప్రయోజనం చేకూర్చేలా కొన్ని సన్నివేశాలు, డైలాగులు ఉన్నాయని తెలుస్తోంది. అలాగే విజయ్ రాజకీయ పార్టీ భావజాలం, ఆదర్శాలను ప్రోత్సహించేలా సీన్స్, అలాగే ప్రతిపక్ష పార్టీలను విమర్శించే కొన్ని సంభాషణలు, సన్నివేశాలు ఈ సినిమాలో ఉన్నాయి. అందుకే 'జననాయగన్'కి సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వడానికి సీబీఎఫ్సీ వెనుకాడిందని చెబుతున్నారు. కోర్టు కేసులో జాప్యం జరిగే అవకాశం ఉన్నందున రాజకీయంగా సంబంధిత సన్నివేశాలన్నింటినీ కత్తిరించాలని చిత్ర బృందం ఇప్పుడు నిర్ణయించిందని చెబుతున్నారు. సినిమాలోని రాజకీయ అంశాల కారణంగా ఈ చిత్రం వివాదంలో చిక్కుకుంది. ఈ క్రమంలోనే నిర్మాతలు వివాదాస్పద సన్నివేశాలు మరియు సంభాషణలన్నింటినీ తొలగించాలని నిర్ణయించుకున్నారు. దీనివల్ల కోర్టు విచారణ లేకుండానే సీబీఎఫ్సీ సర్టిఫికేట్ జారీ చేస్తుందని భావిస్తున్నారు. అప్పుడు సినిమాను విడుదల చేయడంలో ఎటువంటి సమస్య ఉండదంటున్నారు. 'జననాయగన్' చిత్రానికి వినోద్ దర్శకత్వం వహించారు. పూజా హెగ్డే ప్రధాన పాత్రలో నటించింది. మలయాళ నటి మమితా బిజు మరో ముఖ్యమైన పాత్రలో నటించింది. ఈ చిత్రానికి కేవీఎన్ ప్రొడక్షన్ యజమాని వెంకట్ నిర్మించారు. అనిరుద్ధ్ రవిచంద్రన్ సంగీతం సమకూర్చారు.